ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి ఉంగరమే పెట్టుకున్నారంటే దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలా అమ్మగారే నాన్నని కిడ్నాప్ చేయించారు అని నిరూపించాలి. ఎలా నాన్నని కాపాడుకోవాలి? నేను చెప్తుందే జరుగుతుంది, చూస్తున్నావు కదా. మనం వెళ్లాల్సిన దారిలో వెళ్ళట్లేచ్చా. ఇప్పుడైనా నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. మీకే అర్థం కావట్లేదు బాబు. వదిలేయండి. చామ్, నువ్వు నమ్మిన దాని మీదే గిరిగీసుకుని ఉండకూడదు. అసలు చేసిన వాడెవడో చాలా తెలివిగా ఆలోచించి ప్రతి చోట మా అమ్మ మావయ్యల మీదే డౌట్ వచ్చేలా క్లూస్ వదులుతున్నాడు. మనం అలా ఆలోచిస్తేనే మీ నాన్నగారిని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎక్కడున్నారో కనిపెట్టే ఛాన్స్ దొరుకుతుంది. నేను నీకు చెప్పేది ఇదే. చెప్పాను కదా బాబు, మీరు అలానే ఆలోచించండి, నేను ఆలోచిస్తాను. సరే చామ్, నేను ఇంకోసారి ఆ గుడికి వెళ్ళి మనం ఇంకేమన్నా ఎవిడెన్స్ వదిలేసామేమో వెతుకుతాను. ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో చూస్తాను. కనిపెడతాను చామ్. మీ నాన్నగారికి ఏమీ కాదు. చేసిన వాళ్ళ ఇంట్లోనే ఉండి దొరకకుండా అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటే అక్కడ ఇంకేం దొరుకుతాయి బాబు? మిమ్మల్ని నేను చంపేస్తా. ఏంటి ఇంకా ఆసుందా? చచ్చేది నువ్వు రామచంద్రయ్య, మేవు కాదు. గుర్తుపెట్టుకోరా, నిన్ను చంపుతుంది మేము, సరేనా? మీ పాపాలు పండే రోజు వస్తుంది. అలాంటి పండే రోజు వచ్చినా పండుగ చేసుకుని తినేస్తాం. పోయేటప్పుడైనా పిచ్చివాగుడాపు. నీ చివరి చూపులు నీ కుటుంబాన్ని ఒక్కసారైనా చూడాలనుకుంటుంది. చూపిస్తాను, చూడు. ప్రయత్నిస్తాను. బిడ్డా, చామంతి బిడ్డ. అరువు అరువు అరువు, చామంతి నా బిడ్డ. అబ్బా, చామంతి అని నీ కొన ఊపిరితో పిలిస్తే దానికి వినబడుతుందా? చూడు, నీకోసం నేను ఎంతో ఆలోచించి ఇచ్చిన ట్విస్ట్ చూడు. నీ ముందే నీ కోసం నీ వాళ్ళు పడుతున్న బాధను చూడు.